రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల వాటా మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అదే మంచి ఆదాయం కూడా. అయితే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం లభిస్తుంది అనే దానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఒక లెక్క అయితే విడుదల చేసింది. ఇందులో చూసుకుంటే ప్రధానంగా యూపీ, బీహార్లకే ఎక్కువ భాగం వెళ్తుంది అనేది. అంటే పన్నుల్లో వాటా అంతే అక్కడ. ఇందులో ప్రత్యేకంగా రాష్ట్రాల మీద ప్రేమ ఏమి ఉండదు. ఎక్కడైతే ఎక్కువ పన్నులు వసూలు అవుతాయో అక్కడ ఎక్కువ శాతం ఆ పన్నుల్లో వాటా సింహభాగం వాళ్ళకే వెళ్తుంది. ఇప్పుడు ఆ సింహభాగం అనేది యూపీ, బీహార్లకు వెళ్తుంది. ఇందులో ప్రధానంగా మొదటి అంటే 2021, 22 నుంచి 25, 26 మధ్య ఆర్థిక కేటాయింపులకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సూచనలు చేసింది. ఈ ప్రతిపాదనల ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇందులో అత్యధికం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే వెళ్తున్నాయట. ఆ తర్వాత రెండో స్థానంలో బీహార్ ఉంది. మన రాష్ట్రానికి చూసుకుంటే 4.047%, తెలంగాణకి 2.102% వస్తున్నాయి. అంటే ఇందులో ప్రధానంగా మొదటి స్థానాల్లో ఇందులో చూసుకుంటే యూపీ ఉంది, రెండో స్థానంలో బీహార్ ఉంది, మూడో స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది, నాలుగో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది, ఐదో స్థానంలో మహారాష్ట్ర, ఆరో స్థానంలో రాజస్థాన్, ఏడో స్థానంలో ఒడిశా, 8వ స్థానంలో తమిళనాడు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడా కూడా 8 స్థానాల్లో మన తెలుగు రాష్ట్రాలు లేవు, మన ఆంధ్రప్రదేశ్ లేదు.